ఏమైందా? సార్ నేను ఒక కస్టమర్తో కాల్ మాట్లాడాను సార్. ఓకే. మాట్లాడితే ఆయనకి 10 lakhs మాత్రమే బడ్జెట్ ఉంది. బట్ 10 lakhsలో సిటీకి దగ్గర కావాలంటున్నారు. అట్ ద సేమ్ టైం లో బడ్జెట్, అందులోనూ కన్స్ట్రక్షన్ పర్పస్ ఉండాలంటే అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అయి ఉండాలి, నియర్ హైవే రోడ్ బేసింగ్ కావాలి అంటున్నారు. అది ఎలా పాసిబుల్ అవుతుంది సార్? యాక్చువల్లీ మన భూమి కొత్త ప్రాజెక్ట్ టేకప్ చేయబోతుంది. అది మనకి వెరీ సూన్, మనకి 1 weekలో వచ్చేస్తుంది అది. సో పాసిబుల్ అవుతుంది. 10 లక్షల బడ్జెట్లో మీరు చెప్పిన కండిషన్స్ అన్ని మ్యాచ్ అవుతూ మనకి పాసిబుల్ అవుతుంది. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి ఎక్కడ ఉంది అని అంటే ఈ వరంగల్ హైవేలోనే. సో ఇది మన వరంగల్ హైవే అనుకుంటే ఆలేరు టౌన్ ఉంది కదా. సో ఆలేరు టౌన్ ఉంది కదా. సో మనకి ఆలేరు టౌన్ నుంచి గుట్టకు ఒక రూట్ ఉంటుంది అనమాట. ఇది 100 feet రోడ్ ఫేసింగ్ అని ఉంటుంది. ఈ 100 feet రోడ్ ఫేసింగ్కే మన వెంచర్ అనుకుని ఉంటుంది ఇది. సో ఇది మీకు వరంగల్ హైవేని చూసుకుంటే 4 km డిస్టెన్స్ వస్తుంది. అండ్ మీకు యాదగిరిగుట్ట రాజపేట హైవే ఉంటుంది. సో అక్కడ నుంచి కూడా 4 km డిస్టెన్స్ వస్తుంది. అంటే దట్ మీన్స్ మనకి 2 highways ఉంటున్నాయి, లెఫ్ట్ అండ్ రైట్. సో మనకి టౌన్ పరంగా చూసుకుంటే కూడా ఆలేరు టౌన్ మనకి వెరీ నియర్ బై ఉంటుంది. అండ్ మీ కొలన్పాక దగ్గరనే అవుతుంది. అండ్ రాజపేట టౌన్ దగ్గరనే అవుతుంది. అండ్ యాదగిరిగుట్ట కూడా మనకి దగ్గరనే అవుతుంది అన్నమాట. సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి 2 acres ప్రాజెక్ట్ ఇది. దీంట్లో మనకి 147 square యార్డ్స్ నుంచి మనకి ప్లాటింగ్ ఉన్నాయి మనకి దీంట్లో. అండ్ ఇది మనకి DTCP అప్రూవల్ ఉంది. అండ్ మనకి బ్యాంక్ లోన్ కావాలనగానే బ్యాంక్ లోన్ మనం దీంట్లో ఇస్తున్నాం. మనమే ప్రొవైడ్ చేస్తాం మనం ఇది. సో అట్లా ఇలాంటి ప్రాజెక్ట్ వస్తుంది అనమాట. సో 10 lakhs బడ్జెట్లో మనకి 4 టౌన్ల దగ్గరలో, సో 100 feet రోడ్ కానుకొని వెంచర్ అంటే చాలా రేర్ మనం ఇవ్వబోతున్నాము. సో ఇది వెరీ సూన్ అవుతుంది మనకి. ప్రైసింగ్ ఎలా ఉంది సార్? సో ప్రైస్ వచ్చేసి మనం ఎగ్జాక్ట్లీ జస్ట్ 6,500 per square yard. ఇది మాత్రం మనకి ఒక ఫస్ట్ మంత్లోనే ఇస్తాం అది. సో 1 month దాటింది అని అంటే మనకి 7,500 అవుతుంది.